సో మనం చూసుకున్నట్లయితే జీపీఎఫ్ ఖాతాలను ఏజీ కార్యాలయానికి బదలాయించాలి. మంత్రి సీతక్కకు పీఆర్టీయూ తెలంగాణ వినతి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాలను ఏజీ కార్యాలయానికి బదలాయించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కోరారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా విలేకరులతో అక్కడ సచివాలయానికి వచ్చి మంత్రికి అయితే వినతి పత్రం అందజేశారు. గెజిటెడ్ హెచ్ఎం పోస్టులు మల్టీ జోనల్ క్యాడర్గా మారటం వల్ల బదిలీ అయిన ప్రతిసారి కూడా జీపీఎఫ్ ఖాతాలను ఆయా జిల్లాలకు మార్చుకోవాల్సి వస్తుందని, అందువల్ల ఏ జిల్లాకు వెళ్ళినా కూడా సమస్య లేకుండా హైదరాబాద్లోని ఏజీ కార్యాలయానికి అయితే బదలాయించాలని కోరారు. ప్రస్తుతం గెజిటెడ్ హెచ్ఎంలు బదిలీలపై జిల్లాలు మారినా కూడా వారి ఖాతాలు ఆ జిల్లాలకు మారకపోవడం వల్ల ఉపాధ్యాయుల డబ్బులు వ్యక్తిగత ఖాతాల్లోకి చేరడం లేదని, దానివల్ల వడ్డీ జమ కావటం లేదని కూడా వివరించారు. మంత్రి అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లయితే వారు చెప్పారు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్ ఖాతాలను అయితే మార్చాలని కోరుతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.